గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్పెషల్ వ్లాగ్. సో ఈ రోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో అన్నదానం చేస్తున్నాము. అన్నదానం అంటే అన్నప్రసాదం. సో ఈ రోజు మేము ఈ రోజు మేము ఈ రోజు మేము వచ్చేసి మా వినాయకుడిని నిమజ్జనం అయితే చేయబోతున్నాము. సో అందరికీ ప్రసాదం పెడదాం అనుకున్నాము. సో నేను పెట్టిస్తున్నాను అన్నట్టు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము. డబ్బా డబ్బా కొడుతున్నాడు వీరు. ఇది మా తాతయ్య గారి ఇల్లు అన్నట్టు. సో ఇక్కడ చేస్తున్నాము చూసారా. సో నేను చేద్దాం అనుకున్నా కానీ ఈషు అస్సలు మైక్ ఇవ్వట్లేదు. ఏంట్రా మీ టీం పేరు? ఎస్విఎస్ శ్రీ వెంకటేశ్వర సర్వీస్. వాళ్ళ యూత్ నేమ్ వాళ్ళకే తెలియదు. ఓకే 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 మా దేవుడిని చూపియక్క, మన దేవుడిని. సరే పద. సో అన్నప్రసాదము పెడుతున్నామని చెప్పాను కానీ ఎంతమందికి అని చెప్పలే కదా. 500 మెంబర్స్కి అయితే అనుకుంటున్నాం. లైక్ మా ఊరు మొత్తానికి 500 మెంబర్స్కి అనుకుంటున్నాము. పోతి గైస్. సో మా వినాయకుడిని చూపిస్తాను ఉండండి. సో మా ఊరి వినాయకుడు గైస్. ఈ జాల ఎందుకు కట్టారంటే లడ్డు తీసుకెళ్ళిపోవడానికి వస్తుంది కోతి, అందుకని చెప్పేసి ఇది కట్టేశారు. సో పులిహోర కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర అండ్ ఆల్సో స్వీట్ ఒకటి పెడుతున్నాము. అంత వండుతున్నాం కానీ అసలు 500 మెంబర్స్ కి సరిపోతుంది అంటారా? సో ప్రిపేర్ చేస్తున్నాము. అదంతా ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూసేయండి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా పొయ్యి పెట్టేసి అయితే చేస్తున్నాము. ఇంట్లో స్టవ్ పైన కుదరదు కదా అని చెప్పి. ఇంతేనారా మీ యూత్ గ్యాంగ్? పడుకొని ఉన్నారా? మీరే కష్టపడుతుర్రా? బాబా బాబా. అక్కడ రైస్ ప్రిపరేషన్ అవుతుంది కదా. ఇంకా మేము పులిహోర కోసం అని చెప్పేసి ఇంట్లో పల్లీలు ఉన్నాయి అన్నట్టు. సో అవైతే తీపిస్తున్నాము పిల్లలతోని. వీళ్ళందరూ హెల్ప్ చేశారని బిస్కెట్స్ ఇస్తే బాగున్నాయి అంటున్నారు. సో ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ రైస్ ఎలా అవుతుందో ఏంటో అని నాకు టెన్షన్ అవుతుంది. సో పాప ఇంకా లేచేసింది. తనని చూసుకుంటూ చేయాలంటే కష్టం కదా అని చెప్పి మమ్మీ మొత్తం చూసుకుంది అక్కడ. కానీ అసలు చాలా ఎండ ఉండే, నేనే చేసేస్తుండే పులిహోర మొత్తం. కానీ చాలా ఎండ ఉండే అండ్ ఆల్సో ఇష్యూ కూడా లేసి ఉండే. సో ఇంకా తన్ని పడుకోబెట్టేసి నేను పులిహోర స్టార్ట్ చేశాను. వీళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేశారు మంచిగా పులిహోర చేయడానికి. ఇంకా టకటక చేసేసాము. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. మేము స్టార్ట్ చేయడమే 4 o'clock స్టార్ట్ చేసేసాము. సో పొద్దున్న నుండి అంత టైం వేస్ట్ అయిపోయింది. సో అన్ని సామాన్లు ఇంకో వాళ్ళు తెచ్చేసరికి కొంచెం లేట్ అయింది అన్నట్టు. సో ఇంకా పులిహోర కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి, బికాజ్ అన్ని ప్యాకెట్స్ కూడా కట్టాలి కదా, ఇంటింటికి అందరికీ పంచాలని చెప్పేసి నార్మల్గా ఇట్లా పిలిచి ఇచ్చేవచ్చు. బట్ అందరూ పనికి వెళ్ళి వస్తారు. సో 6-7 ఆ టైం కల్లా అందరికి అందేస్తే కొంచెం తినేసి దేవుడి దగ్గరకు వస్తారు. తర్వాత పూజ ఉంటుంది అది ఇది అని చెప్పేసి సో టకటక చేసాము. చాలా టెన్షన్ అయింది ఎలా వస్తుందో ఏంటో అని. నేను ఫస్ట్ టైం పులిహోర ఇట్లా వంట చాలా మందికి చేశాను, లైక్ 100 మెంబర్స్కి వండాను నేను. కానీ పులిహోర ఫస్ట్ టైం నేను ఇంతమందికి చేయడము. ఎలా వస్తుంది ఏంటి అని చాలా టెన్షన్ అయిపోయింది. చింతపండు అయితే సరిపోయింది కానీ ఈ పోపు మాత్రం ఒక 3 to 4 times పెట్టాను, బికాజ్ సరిపోలేదు. సో మళ్ళీ కలిపి మిక్స్ చేయాల్సి వచ్చింది. టకటక చేశాను అన్నట్టు.
నేనొక్కతే చేస్తే అయ్యుండేది కాదు. పిల్లలైతే చాలా హెల్ప్ చేశారు అసలు. అక్కడ అన్నంకి వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ పులిహోర చేయడానికి కూడా. ఇంకా అసలు స్వీట్ కూడా చేద్దాం అనుకున్నాము. కానీ దీనికే టైం సరిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తం రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసారు. కూల్ అయిపోయాక మొత్తం పులిహోర ఇలా మొత్తం కలిపేస్తున్నారన్నట్టు. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. లైక్ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలా చేస్తే బెస్ట్ కదా. పులిహోర అంతా అయిపోయింది. నేనైతే పోపు సెపరేట్ చేశాను. అండ్ చింతపండు పులుసు సెపరేట్ చేశాను అన్నట్టు. సో అదైతే అయిపోయింది. ఇలా మిక్స్ చేసేస్తున్నారు. అండ్ మేము అట్లా కలుపుతుండగా మేము టకటక ప్యాకెట్స్ కట్టామన్నట్టు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. అందరం కలిసి కట్టాము. సో పిల్లలందరూ కలిసి కడుతున్నారన్నట్టు. ఇదంతా రైస్ వచ్చేసి ప్యాకెట్స్‌లో కలిపి ఇంటింటికి ఇచ్చేసేద్దాం అనేసి. అండ్ ఇంకా కొంచెం సెపరేట్ కలుపుతున్నాము. అదొచ్చేసి నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు వెనక వెళ్తుండంగా ఇలా ప్రసాదం అడుగుతారు కదా! అందరూ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇయ్యొచ్చనేసి అది సెపరేట్ కలుపుతున్నాం అన్నట్టు. సో మాక్సిమం సరిపోతదో సరిపోదో అనే టెన్షన్ ఉండే నాకు. అందరికీ సరిపోగా ఇంకా మిగిలిపోయింది. యాక్చువల్లీ భాస్కర్ కూడా రావాల్సింది ఆ రోజు. అన్‌ఫార్చునేట్‌గా అసలు మిస్ అయిపోయాడు. ఉండుంటే అందరం కలిసి మంచిగా ఇలా చేస్తుండే. సో టైం కూడా అయిపోయింది. అందుకనే మేము టకటక కట్టేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇంకా పూజారి వచ్చేస్తాడేమో అని చెప్పేసి మేము టకటక కట్టేసాము. బికాజ్ మేము ముందు రోజే వేలం పాట అయిపోయింది లడ్డుది. అండ్ ఈ రోజు వచ్చేసి జస్ట్ లడ్డు తీసుకున్న వాళ్ళు ఇలా తీసుకున్న వాళ్ళు పూజ చేయించుకుంటే అయిపోతుంది. అండ్ దాని తర్వాత విసర్జనకి వెళ్ళిపోతారు అని చెప్పేసి సో టకటక కట్టేస్తున్నాము. సో లడ్డు వచ్చేసి ఎవరు తీసుకున్నారో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. థంబ్నెయిల్ చూశారు కదా. సో అమ్మ వాళ్ళే తీసుకున్నారు అన్నట్టు. అది కూడా లాస్ట్ లో చూస్తారు మీరు. యాక్చువల్లీ అన్నదానమే చేపిద్దాం అనుకున్నాం. లైక్ ఇలా మంచి క్వాంటిటీ రైస్ అండ్ ఆల్సో ఫుల్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్. బికాస్ పెళ్ళైన తర్వాత నుండి నేను వినాయక చవితి చేసుకోవడం ఇది థర్డ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు సో ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని మంచి అన్నదానం చేసుకున్నాను. లైక్ అప్పుడైతే నేనే కుక్ చేశాను. ఒక 10 వెరైటీస్ అలా కుక్ చేసి పెట్టాను. లైక్ 50-60 మెంబర్స్ వరకు కుక్ చేశాను. సో అప్పుడైతే చాలా హ్యాపీగా ఉండే నేను. అండ్ సెకండ్ వినాయక చవితి అప్పుడు ఐ వాజ్ జస్ట్ పోస్ట్ డెలివరీ 2 monthsతో ఉన్నాను. సో దేవుణ్ణి ఇంట్లో పెట్టుకున్నాను కానీ ఇలా అన్నదానం అయితే చేయలేకపోయాను. అందుకని ఈసారి మళ్ళీ ఇలా చేద్దాం అనుకున్నాను. అన్నదానమే చేస్తుండే కానీ అసలు కుదరలేదు. అన్ని కర్రీస్ ఇప్పుడు పాపతో అస్సలు కుదరదు అన్నట్టు ఒక్కదాన్ని చేయడము. అండ్ ఇలా ప్యాకింగ్ అయితే చేసేసాము. సో మొత్తం బ్యాగ్స్లో ప్యాక్ చేసేసి పంపించేసాము. సో ఇలా ఇంటింటికి అయితే ఇవ్వడం స్టార్ట్ చేసాము. సో మొత్తం ఆల్మోస్ట్ ఊరంతా ఇచ్చేసాము. ఇంటింటికి తిరిగి ఇచ్చాం కానీ నేనైతే ఆల్మోస్ట్ కొన్ని ఇల్లులు మాత్రం కవర్ చేయగలను. పాప లేస్తుందని చెప్పేసి ఇంకా రెడీ అయిపోవాలని చెప్పేసి నేను మాత్రం కొన్ని ఇల్లులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలు మాత్రం అన్ని ఇల్లులు ఇంటింటికి తిరిగి అందరికి పంచారన్నట్టు. సో ఫైనల్గా నేను ఇంటికి వచ్చేసి టక్క రెడీ అయిపోయాను. మళ్ళీ పాప పడుకొనే ఉండే అప్పటికల్లా నేను రెడీ అయిపోవాలని చెప్పేసి. సో ఈ శారీ వచ్చేసి నా పెళ్లి టైంలో మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. సో ఫైనల్గా 3 years తర్వాత ఇప్పుడు కట్టుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సింపుల్గా రెడీ అయిపోయాను. సో యాక్చువల్గా నేను నిమజ్జనానికి వేరే శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ మార్నింగ్ టైం అయితే శారీ బాగుంటుండే లైక్ ఆర్గాన్జా టైప్. మళ్ళీ ఈవినింగ్ టైం అయితే డాన్స్ అలా అంత ఈజీగా చేయలేమని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇంకా పూజకి అయితే వచ్చేసాము. పూజారి వచ్చేసారు. సో టక పూజ స్టార్ట్ చేయడము అన్నీ అవుతున్నాయి. విన్నారు కదా మా ఊరి గ్యాంగ్ ఇదంతా ఎస్పీఎస్ టీమ్. సో ఎలా అల్లరి చేస్తున్నారు చూడండి. ఏవైనా అన్ని పండుగలు ఒక ఎత్తు, వినాయక చవితి ఒక ఎత్తు. నాకైతే వినాయక చవితి వస్తే అసలు ఎక్కలేని బూస్ట్ వస్తుంది. మస్తు
ఎంజాయ్ చేస్తాను నేను. ఎవ్రీవన్ ఎంజాయ్స్ కదా, అసలు వినాయక చవితి అంటే ఎవరు ఎంజాయ్ చేయరండి. సో లడ్డు తీసుకున్న వాళ్ళు, ఇలా ఫ్రూట్స్ అవి తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వేలం పాటలో. సో ఆ పూజ అయితే అయిపోయింది. ఇక్కడ పూజలు అయితే నేను అసలు కూర్చోలేకపోయాను, పాప ఇచ్చింది, కొద్దిసేపు కూర్చొని వచ్చేసాను. అండ్ ఇంకా లడ్డు అయితే నా చేతుల మీదుగా అమ్మకి ఇలా పెట్టించారన్నట్టు, ఆడబిడ్డతో పెట్టిస్తారంటారు కదా, సో అలా పెట్టించారు. అదనమాట సంగతి. సో ఇలా లడ్డు తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇలా పాటలు పాడుకుంటూ డాన్స్లు వేసుకుంటూ తీసుకొచ్చారన్నట్టు అందరూ. సో ఇలా ఎక్కడైనా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మా ఊర్లో ఇలా పంపడానికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇలా కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపిస్తారు. ఇంకా అదండి, దాని తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇంకా డీజే. సో విసర్జనకి వెళ్ళేటప్పుడు డీజే ఉంటుంది కదా, ఇదంతా మొత్తం ప్రెప్ అవుతుంది. సో చిన్నపిల్లలు ఫస్ట్ స్టార్ట్ చేశారు డ్యాన్స్లు. సో ఇంకా నేనైతే మా పాపని ఎత్తుకొని లిటరల్లీ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పోయింది. ఫస్ట్ డప్పు అదంతా ఉంటే భయపడ్డది కొంచెం, ఇప్పుడు డీజే సాంగ్స్ వస్తుంటే మాత్రం కొంచెం ఎంజాయ్ చేసింది. అండ్ డ్యాన్స్ చేస్తుంది కానీ కిందకి దిగి అయితే చేయట్లేదు, నా పైనే ఉంటా అని చెప్పేసి చేసింది. అండ్ ఇంకా మొత్తం వినాయకుడిని తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది మొత్తము, చూసేయండి. ఇంకా స్టార్ట్ అయిందండి డాన్స్లు, ఆగేదేలే. 10కి స్టార్ట్ చేసాము, లిటరలీ పొద్దున్న 3 అయిపోయింది. సో 3 వరకు డాన్సులు చేస్తూనే ఉండే అన్నట్టు. సో ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వాచ్ టిల్ ద ఎండ్.